హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ విత్ ఆడియో. విశిష్ట కేక్ కటింగ్‌కి వీరని తెస్తానని చెప్పింది అని కాళీ చెప్పగానే సుబ్బికి సమీర్ వాళ్ళ పిల్లలు ఫస్ట్ బర్త్‌డే గుర్తొచ్చి "కాళీ ఓ తూరు జెట్‌కాయలు తిప్పు" అన్నాడు. సింహ కూడా జాయిన్ అయ్యాడు. సమీర్‌ని హాస్పిటల్‌లో వాళ్ళు ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపటం, వీర వాళ్ళు తనని కూడా బయటికి తేవడంతో వీళ్ళతో చెయ్యి కలిపాడు. ఆ తర్వాత వాళ్ళకి ట్విన్స్ పుట్టడం, ఈ రాబరీస్‌లో సంపాదించిన వాటితో సంవత్సరం తిరిగేలోపు ఈ విల్లా కొన్నాడు. చింటూ, మింటూల బర్త్‌డేకి గ్రాండ్‌గా అరేంజ్ చేశారు. సేమ్ ప్లేస్. వీర అండ్ కో వచ్చారు. వేరే కింద రూమ్ ప్రిపేర్ చేసేవాడు. సమీర్ ఈవినింగ్ 7కి కేక్ కటింగ్ అండ్ డిన్నర్. మీరంతా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 గంటలకి సమీర్, సురేఖ ఇద్దరొచ్చి వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చారు. సమీర్, వీరా నేను న్యాయంగా చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. డాక్టర్‌నయ్యుండి కూడా మా నాన్న క్యాన్సర్‌కి సరైన వైద్యం చేయించుకోకపోవడంతో ఆయన దూరమయ్యారు. కానీ మీరంతా కలిసాకే నా చెల్లికి పెళ్లి చేశా. అమ్మ, తమ్ముడు లైఫ్ సెట్ చేశాను. సురేఖ అవును వీరా. నేనెన్నో రాబరీస్ చేశాను. ఒకసారి దెబ్బ తగిలినప్పుడు సమీర్ దగ్గర ట్రీట్‌మెంట్‌కెళ్ళినప్పుడు తను పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. నా సంగతి తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. సుబ్బు, ఫలితం తను దొంగ అయ్యాడు. ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందో లేదేమో అనుకున్నా. నిజమే సమీ. వీర, ఇప్పుడు ఆ సోది నాకెందుకు చెప్తున్నారు అన్నాడు మఫే ఫేస్‌తో. సమీర్‌కి వీర సంగతి ఐడియా ఉంది. బట్ సురేఖ మాత్రం ఫస్ట్ స్టన్ అయింది. కాళీ అది గమనించి వదినా మీరెళ్లి అరేంజ్‌మెంట్ చూసుకోండి. టైం అవుతుందనగానే తను వెళ్ళిపోయింది. సమీర్ సరే, వీర నువ్వే దగ్గరుండి వీర మధ్యలోనే అందుకొని చూడు సమీర్. నాకు పుట్టినరోజులు అవి అలవాట్లేవు. నచ్చవు కూడా. నేను బయటికెళ్తా అంటూ ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు. సుబ్బు ఇంక ఆపేయ్ అక్కడికి అనగానే కాళీ, సింహ ప్రెజెంట్‌లోకొచ్చారు. సుబ్బు కాబట్టి మనోడికి పుట్టినరోజులు గట్రా నచ్చవు. తను రాడు అన్నాడు నవ్వుతూ. కాళీ చూద్దాం విశిష్ట చాలా గట్టిది. తను ఒప్పిస్తుందేమో ఎవడికి తెలుసు అంటూ పైకి చూశాడు. పైన వీర స్నానం చేసొచ్చేసరికి విశిష్ట టీవీలో సాంగ్ ఆన్ చేసి కావాలని పెద్ద సౌండ్ పెట్టింది. సంక్రాంతి కోడి కోడి కత్తెలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. విశిష్ట కూడా హా చేస్తూ హమ్ చేస్తూ ఫేస్‌కి క్రీమ్ అప్లై చేస్తుంది. చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యి ముర్రో అని పాట. అంతే. డాన్ బాబు టీవీ కట్టేసి ఏ ఏంటి పాపా అంటూ కోపంగా అడిగాడు. విశిష్ట లిప్‌స్టిక్ రాసుకుంటూ అరె టీవీ కట్టేశారేంటి ఏమైంది అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు ఆ పాట నచ్చలేదు అన్నాడు మఫే ఫేస్‌తో. విశిష్ట ఎందుకు నచ్చలేదు అని అడిగింది చెవులకి జూకాలు పెట్టుకుంటూ. వీరా కొరుకు తినడం అసహ్యంగా. విశిష్ట తనను తాను అద్దంలో చూసుకుంటూ అదా అంటూ ర్యాక్‌లో నుండి వైట్ షర్ట్ తీసి ఇది వేసుకోండి అంటూ ఇచ్చి వీర తెచ్చిన నెక్లెస్ పెట్టుకుంది. వైట్ షర్ట్ నాకిష్టం లేదు అన్నాడు చిరాగ్గా. నాకు ఇష్టం. మీరిచ్చిన నెక్లెస్. ఇష్టం లేకపోయినా నేను పెట్టుకున్నా అంటుంది విశిష్ట. అలాగే మీరు కూడా ఆ షర్ట్ వేసుకోవాలంటూ టీవీ ఆన్ చేసి మళ్ళీ ఆ సాంగ్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పెట్టింది. ఆకు ఒక్క వేసినా నా నోరు పండేదేమి. ఒక్క పంటిగాటికే ఎర్రనాను సామి. స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి. విధి అరుగు మీద దోచుకున్న వలుపు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ధీరజాన్ నాకు నచ్చిన పని నేను చేయను అంటూ షర్ట్ సోఫాలో పడేసి తనకిష్టమైన బ్లాక్ షర్ట్ తీసి వేసుకున్నాడు. మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు. ముద్ద దిండు కన్నా యుక్త శాప మేలు. ముక్కెళ్ళ వెలుగురు రెయ్యి తెలవారు చెప్ప. ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా. నన్ను కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ విశేష సరే ఓకే. ఈ పాట చూస్తే నాకు మీరే గుర్తొచ్చారు. అతను కూడా మీలాగే అంటూ ఏదో చెప్పబోతుంటే వేరే తలదూకుంటూ ఆ సినిమా నేను చూసా. అతను నేనైనా కాకపోయినా నువ్వు మాత్రం ఆ అమ్మాయి లవ్ చేసినంతగా నన్ను చెయ్యవు కదా! మరి ఇంకెందుకు అలాంటి పాటలు పెట్టి నన్నేదో అడగాలనుకుంటున్నావు? విశిష్ట నాకు నా మీద ప్రేమ కలగాలంటే ఏం చేయాలి అని మాత్రం అడగను. నువ్వు చెప్పింది చేశాకే నేను నచ్చడం నాకు నచ్చదు. నేను నాలాగే ఉంటా. నేను అనుకున్నంత సంపాదించాక నిన్ను తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోతా. పద అన్నాడు బయటికి నడుస్తూ. విశిష్ట ఒక్క నిమిషం. మీకు చెప్పాల్సింది చెప్పారు. నేను చెప్పేది వినాలి కదా! మీరు హ్యాండ్స్ బటన్ పెడుతూ అంటూ మీరా అని అడిగాడు. ఏంటి అని అడిగాడు. విశిష్ట తెలిసి తెలియక సమీర్ భయ్య అలా అవ్వడానికి కారణం మీరు. వాళ్ళకి బాధకి కారణమైన మనం. వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు తప్పులేదు. అందుకని అంటూ ఆగింది. వీర అందుకని నాచకుండా తొందరగా చెప్పాడు. అయ్యో! ఇవాళ పుట్టినరోజు. తెలుసా అయితే? అలా తిట్టకూడదు అంటూ బుంగమూతి పెట్టింది. మీరా పుట్టినరోజు తిట్టకూడదని రూలుందా? అయినా నేనేం తిట్టాను అంటూ కోపంగా అడిగాడు. అబ్బా!
మీకు సమాధానం నేను చెప్పలేను కానీ, సమీర్ భయ్య నా కోసం కేక్ తెప్పించాడు అంటూ సిగ్గుపడుతూ చీర చెంగున వేలికి చుడుతూ చెప్పింది. వేరే తెప్పిస్తే తిను. విశిష్ట అది కాదు. కేక్ కట్ చేయాలి. వేరే ఎవరు? నా వల్ల కాదు. మీకన్నీ డీటెయిల్‌గా చెప్పాలంటే అంది. అయితే చెప్పకు. నేనేం అడగలేదే. నాకు పనుంది వెళ్ళాలి అంటూ లిఫ్ట్ దగ్గరికెళ్తుంటే విశిష్ట ఆహా! ఆగండి అంటూ వీర చేయి పట్టుకొని బర్త్‌డే రోజు కేక్ కట్ చేయిస్తారు. మీరు సినిమాలు చూస్తారు బాగానే. అందులో చూసే ఉంటారు. సో, ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తా. మీరు రావాలి, నా పక్కనే ఉండాలి. వీర ఎందుకు? మీ జాన్ కోసం అంటూ లిఫ్ట్ ఎక్కింది. వీర లోపలికొచ్చి తనని లాక్ చేసి, వస్తే నాకేంటి అని అడిగాడు. అది కూడా మఫే ఫేస్‌తోనే. నో చేంజ్. ముందు రండి. తర్వాత చూద్దాం అంటూ తనని తోసింది. ఇద్దరు కిందికి వెళ్లారు. వీర చేయి పట్టుకొని రావడం చిట్టి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అయితే తీరా సరే జాన్ నేను వెళ్తున్నా అంటూ విశిష్ట చెయ్యి వదిలి బయటికెళ్తుంటే, విశిష్ట తన వెనకే వచ్చి, అదేంటి కేక్ కటింగ్ అని అడిగింది ఆశ్చర్యంగా. నువ్వు కట్ చెయ్యి. ఆ వెధవలు దించేస్తారు అంటూ కోణి చూపించాడు. అయితే నేను కట్ చేయను అంటూ అలిగి గార్డెన్‌లోకెళ్ళిపోయి, చేతులు కట్టుకొని చెట్ల దగ్గర నిల్చుంది. వీర తన వెనకే వెళ్ళాడు. అప్పుడే అక్కడికొచ్చిన సమీర్, అదేంటి వాళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు అని అడిగాడు ఆశ్చర్యంగా. సుబ్బు, ఎట్టైనా చదువుకున్న వాళ్ళు గ్రేట్ రా. నువ్వు ఉన్నావెందుకు డాక్టర్ చదివి. విశిష్టని చూసి నేర్చుకో. కేక్ కటింగ్ రానన్నాడని అలిగి వెళ్ళింది. వేరే తన వెనకే వెళ్ళాడు. నువ్వు ఆ రోజు గట్టిగా పట్టి ఉంటే బావుండేదేమో అన్నాడు. ఖాళీ నువ్వు ఆపరా స్వామి. వీడు అలిగినా ఏం చేసినా వీర లొంగడు. విశిష్టకు మాత్రమే వాడు ఎందుకో అలా అయిపోతున్నాడు. సమీర్ చెప్పగా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే తెలుస్తుంది అన్నాడు నవ్వుతూ. గార్డెన్‌లో వీర జాన్ ఏంటిది? నాకిలాంటివి నచ్చవు నువ్వు లోపలికెళ్ళు. మీరు బయటికెళ్ళండి అంటూ దూరంగా వెళ్ళింది విశిష్ట. నన్ను బెదిరించకు జాన్. నాకు అవతల చాలా పనులున్నాయి. నువ్వెళ్లి కేక్ కట్ చేసుకో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఇంత అలిగిన మానవుడికి దయ కలగదే అనుకుంటుంది విశిష్ట. ఏం చేస్తామంటూ లోపలికెళ్ళి సమీర్ భయ్యా గుడికెళ్ళొచ్చాక సెలబ్రేట్ చేసుకుందాం సరేనా అంది నవ్వుతూ. సమీర్ నువ్వు ఎలా అంటే అలా అన్నాడు. విశిష్ట చిట్టి రా వెళ్దామనిపించింది. ఎక్కడికి మేడం అని అడిగాడు విసుక్కుంటూ. గుడికి. నాకు మస్తు పనులున్నాయి మీరెళ్ళండి అంటూ లోపలికెళ్ళాడు. సరే నేనే వెళ్తా అంటూ వెళ్ళిపోయింది. చేతిలో ఫోన్ చిన్న పౌచ్ ఉన్నాయి. సింహకాలి నవ్వుతూ తనతో వెళ్తే బావుంటుంది. వేరకి తను ఒక్కదాన్ని పంపామని తెలిస్తే ఊరుకోడు. సుబ్బు నాది సేమ్ డైలాగ్ తెలుగులో. కాళీ సరే అంటూ వెళ్ళాడు. బట్ సార్ మీనమేషాలు లెక్కించుకుంటూ బయటికొచ్చేసరికి విశిష్ట కనపడలేదు. సమీర్ ఇంటి దగ్గర గుడిలో విశిష్ట ప్రదక్షిణ చేసుకొని దర్శనం పూర్తయ్యాక ఒక చోట కూర్చొని గౌతమికి మళ్ళీ కాల్ చేసింది. లిఫ్ట్ చేయలేదు. ఏదైతే అది అయిందని వేమ్యూ అంకుల్ సెల్‌కి కాల్ చేసింది. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనొచ్చింది. ఏంటిది? ఎప్పుడు లేనిది ఫోన్స్ అందకపోవడం అంటూ బిందుకు కాల్ చేసింది. బిందు లిఫ్ట్ చేసి హ్యాపీ బర్త్‌డే మై డియర్ లేడీ రానా అని విష్ చేసింది. థాంక్ యూ బిందు. నాకు హెల్ప్ చెయ్యి. నిన్న ఈవినింగ్ అమ్మడితో మాట్లాడా. మార్నింగ్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. తాతయ్య ఫోన్ నాన్నది ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నాకెందుకో టెన్షన్‌గా ఉంది. నువ్వు ఇంటికెళ్ళి ఏమైందో కనుక్కో. నేను ఈలోపు ఫణీంద్ర అంకుల్ డీసీపీకి కాల్ చేస్తా అంది కంగారుగా. బిందు టెన్షన్ పడకు విషి. నేను ఇప్పుడే వెళ్తా అంటూ కాల్ కట్ చేసింది. విశిష్ట బయటికి వస్తూ ఫణీంద్ర కాల్ చేయబోతుంటే తన ఎదురుగా ఒక కారొచ్చి ఆగింది. ఏం జరిగిందో తెలిసేలోపే అందులో నుండి ఒకడు దిగి విశిష్టకు మత్తిచ్చి కారులో ఎక్కించాడు. కారు వెళ్ళిపోయింది. ఎవరు చూడలేదు. 2 నిమిషాల తర్వాత ఖాళీ వచ్చాడు. బహుశా విశిష్ట అక్కడికి వచ్చుండొచ్చు అనుకుంటూ. లోపలంతా వెతికినా కనపడలేదు. సరే ఫోన్ చేద్దామనుకుంటూ కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఇంకేదైనా గుడికి వెళ్ళిందేమోనని ఇంటికి వెళ్ళిపోయాడు. సైకిల్ టు యూకే. సిద్ధు వెళ్లి అనిరుద్‌ని కలిసాడు. అనిరుద్ ఇదిగోరా నీ గిఫ్ట్ అంటూ ఓ బాక్స్ ఇచ్చాడు. సిద్ధు అది ఓపెన్ చేసి చూసాడు. అందులో బేబీ పింక్ కలర్ టాప్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ డైమండ్స్‌తో చేసినవి. అనిరుద్ చూసావా? వైషుక కలర్ ఇష్టమని ఇలా సెట్ చేశాం. సూపర్ అసల. శభాష్ అనిరుద్ అంటూ తనని తానే కొట్టుకున్నాడు. సిద్ధు ఆ ఇయర్ రింగ్స్ తీసి వేలుతో టచ్ చేస్తూ, వైషు ఇవి ఎంత కాస్టో తెలుసా? కానీ నీకోసం తీసుకున్నా. వైట్ డైమండ్స్‌కి చుట్టూ బేబీ పింక్ కలర్ ఎక్కడా దొరకలేదు. ఎంత కష్టపడ్డానో తెలుసా? రేపు నువ్వు ఇవి పెట్టుకుంటే నా కష్టమంతా మర్చిపోతా అనుకుంటూ నవ్వుకున్నాడు. రేయ్ అనిరుద్ మిత్రద్రోహి అంటూ టపామని నెత్తిన ఒకటి పీకి ఇంత హెల్ప్ చేస్తే ఒక్క థాంక్స్ లేదు సరికదా! నువ్వు మాత్రం డ్రీమ్స్‌లోకెళ్ళిపోయావు అన్నాడు ఉక్రోషంగా. నీకు థాంక్స్ ఎందుకురా కక్కుర్తి వెధవా! రేపు మార్నింగ్ వచ్చెయి. సిగ్గు లేకుండా 2 రోజులు మా ఇంట్లోనే ఉండు. సరేనా అన్నాడు. అలా అన్నావు. తల్లి పిల్ల న్యాయం అంటూ భుజంపై చేయి వేసి 'దోస్త్ మేరా దేస్ తూ హీ మేరీ జాన్' అంటూ సాంగ్ సింగాడు. మధ్యాహ్నమైనా విశిష్ట ఇంకా ఇంటికి రాకపోవడంతో చిన్నగా టెన్షన్ మొదలైంది. ఎన్నిసార్లు కాల్ చేసినా విశిష్ట లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ మరింత పెరిగింది. సమీర్ ఒకవేళ వేరే తీసుకెళ్లాడేమో!
తనకి కాల్ చేయన్నాడు కాళీతో. కాళీ వెంటనే వీరకి కాల్ చేశాడు. వీర లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు సీరియస్‌గా. కాళీ ఎక్కడున్నావు వీరా? సిమ్‌లో జ్యువెల్లరీ సేల్ చేశాం. అమౌంట్‌కెళ్తున్నా అని చెప్పి వచ్చాగా. మళ్ళీ ఎక్కడికని అడుగుతావేంటి అన్నాడు సీరియస్‌గా. కాళీ ఆ! చెప్పావనుకో. వీర జాన్‌ని ఎక్కడికెళ్ళనీకు అంటూ కాల్ కట్ చేశాడు. అది విని కాళీ గుండె గభేల్మంది. సమీర్ ఏమైందిరా అని అడిగాడు కంగారుగా. కాళీ అందరి వైపు చూస్తూ విశిష్ట వీరతో లేదురా అన్నాడు. సింహ అవునా? మరెక్కడికెళ్ళినట్టు అన్నాడు ఆశ్చర్యంగా. చిట్టి మీరంతా ఎందుకిలా గాబరా పడుతున్నారు? నాకు తెలిసి డేంజర్ మేడం వెళ్ళిపోయుంటారు. సుబ్బు ఎక్కడికి? చిట్టి వాళ్ళ ఇంటికన్నా? ఎహే నువ్వాపు. విశిష్ట వీరిని వదిలి ఎక్కడికి ఎళ్ళదు. అలా ఎందుకనుకోవాలి? టైం కోసం చూసింది, జంప్ చేసింది అంటూ మల్లికలిచ్చాడు. సింహ అలా చూస్తున్నప్పుడు ఇక్కడికొచ్చాక తను ఒక్కతే ఎన్నో సార్లు బయటికెళ్ళింది. అప్పుడు కూడా తను వాళ్ళ ఇంటికెళ్ళిపోవచ్చు. ఇప్పుడెందుకు వెళ్తుంది? అదీగాక నిన్న కూడా రమ్మంది. తనకి వెళ్ళిపోయే ఉద్దేశ్యమే ఉంటే, నిన్నెందుకు రమ్మంటుందిరా? బూట్లే అన్నాడు సీరియస్‌గా. చిట్టి మరదే. డేంజర్ మేడం తెలివి. నేను రానని తెలిసే అడిగింది. కానీ ఎహే ఆగు. అసలు తను ఎక్కడికెళ్ళింది? ఎప్పుడొస్తాడు? వాడికేం చెప్పాలి అన్నాడు భయపడుతూ. సుబ్బు నువ్వు ఉన్న విషయం చెప్దాం. ఈ చిట్టిగాడని పిలిస్తే సైల్ కొట్టాడని చెప్దాం అన్నాడు సీరియస్‌గా. ఇది మరీ బావుంది. ఒకళ్ళకి నలుగురున్నారు మీరెళ్ళలేదు. పనోడిని నేను వెళ్ళాలా? ముందు ఆ యముడు మిమ్మల్ని వెతికి దాకా వస్తాడు అంటూ లోపలికెళ్ళిపోయాడు. అంతా విని సురేఖ ఇలా కూర్చొని లాభం లేదు. ముందు వీరకి కాల్ చేసి విషయం చెప్పండి అంది కంగారుగా. సుబ్బు అమ్మో! విశిష్ట పుట్టినరోజే మనందరి చచ్చిన రోజు అవుతుందా? సమీర్ నేను చేస్తా అంటూ వీరకి కాల్ చేశాడు. వీర కట్ చేశాడు. సమీర్ కట్ చేశాడు అనగానే ఇదే ప్రాబ్లమ్. ఒకసారి కట్ చేశాక రెండోసారి చేస్తే తిడతాడు. అబ్బా! తిడితే ఏంటి? విషయం చెప్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ చెయ్యి సమీర్. నాకు కంగారుగా ఉందంది. పరిగెత్తుకుంటూ వస్తాడు, ఖాళీ చేస్తాడు. అరేయ్! అసలు విశిష్ట ఏమైందని టెన్షన్ పడుతుంటే నీ గోల ఏంటివే? అని నెత్తిన ఒకటి పీకి, సరే పదండి వెతుకుతామన్నాడు. ఎక్కడ ఉందని వెతుకుతామన్నాడు సీరియస్‌గా. సమీర్ ఫోన్ రింగ్ అయింది. వీరా అన్నాడు భయంగా. సుబ్బు రేయ్! ఫోన్ చేసినప్పుడు లేని భయం ఇప్పుడు దేనికి? లిఫ్ట్ చెయ్ అన్నాడు. సమీర్ లిఫ్ట్ చేసి, ఖాళీ ఇదిగో వీరా లైన్‌లో ఉన్నాడు అంటూ ఇరికించాడు. ఖాళీ ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో విశిష్టని కిడ్నాప్ చేసిందెవరు? సిద్ధు బావ గిఫ్ట్ వైషు వరకు చేరుతుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్‌లో.